అవుతాం. మన కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుందండి. 1996 వరకు మహాత్మా గాంధీ చిత్రం లేదు. అయితే 96 తర్వాత సెక్యూరిటీ రీజన్స్తో ఎవరైనా సరే ఒక వ్యక్తి తాలూకా చిత్రం ఉండాలని ప్రభుత్వం డూప్లికేట్ నోట్స్ రాకుండా మహాత్మా గాంధీ చిత్రాన్ని 1996 నుంచి ముద్రిస్తుందండి. ఇది చూసినట్లయితే అన్ని నోట్ల మీద కూడా మహాత్మా గాంధీ చిత్రం ఉందండి. అయితే ఈ నోట్లన్నీ కూడా మరి ఇతర వ్యక్తులు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఇతర వ్యక్తులు చిత్రాలు ఉండకూడదా అంటే ఉండొచ్చు. ఎందుకు ఉండకూడదు? మనం చూసినట్లయితే అమెరికాలో ఒక్కొక్క డాలర్ మీద అంటే ₹1 మీద వాషింగ్టన్, అదేవిధంగా ఒక ₹10 మీద యాక్సన్, అట్లాగే అబ్రహాం లింకన్, ఇంకా చాలా మంది 10 రకాలైనటువంటి అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో పూర్వకాలంలో పనిచేసినటువంటి అధ్యక్షుల తాలూకా చిత్రాలు ఉంటాయండి. ఒక్కొక్కటి $1 మీద ఒకటి, $2 మీద 5, 10, 50, 100 ఒక్కొక్కరు డాలర్ మీద ఒక్కొక్క ఆ దేశం తాలూకా నాయకుల తాలూకా చిత్రాలు ఉంటాయి. మరి మన దేశంలో మాత్రమే కేవలం గాంధీ ఒక్కరే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నట్టు గాంధీ చిత్రం. గాంధీ మహాత్ముడు, ఆ విషయంలో ఎవ్వరు కూడా కాదనవసరం లేదు. మాకు చాలా స్వాతంత్రం కోసం చాలా కృషి చేశారు. మరి ఎవరైనా సరే చిత్రాలు మిగతా నోట్ల మీద ఉండాలనుకుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.